नाज़रीन, अजीमतर बल्दिया हैदराबाद के इंतखाबात का शेड्यूल जारी कर दिया गया है। बिगुल बज चुका है। अब से कुछ देर पहले रियासती इलेक्शन कमिश्नर पार्था सारथी ने मीडिया से बात करते हुए शेड्यूल जारी किया और बताया कि 21 दिसंबर को अजीमतर बल्दिया हैदराबाद के इंतखाबात होंगे, यानी कि रायदही होगी सुबह 7 बजे से शाम के 5 बजे तक। 4 दिसंबर को नतीजे जारी किए जाएंगे, यानी कि काउंटिंग होगी। तफसीलात बताते हुए उन्होंने कहा कि बैलेट के जरिए इंतखाबात होंगे और उनका यह कहना था कि वाइट बैलेट पेपर होगा और पुराने तहफुजात के अमल के तहत इंतखाबात होंगे। पार्था सारथी के मुताबिक 20 नवंबर पर्चे नामजदगी दाखिल करने की आखिरी तारीख होगी। 21 नवंबर को पर्चों की जांच होगी और उसके बाद 22 नवंबर दस्तबरदारी की आखिरी तारीख होगी और उसके साथ साथ 21 दिसंबर को रायदही होगी। तो इस तरह से पार्था सारथी ने आज अजीमतर बल्दिया हैदराबाद के इंतखाबात का शेड्यूल जारी कर दिया। की तरफ से आपको यह बता दें कि जिस तरह से खबरें मिल रही हैं कि अजीमतर बल्दिया हैदराबाद के इंतखाबात के लिए अब इलेक्शन का शेड्यूल जारी होने वाला है। पार्था सारथी चीफ इलेक्शन कमिश्नर तेलंगाना के मीडिया से बात कर रहे हैं। आपको यह बता दें कि अभी उनकी प्रेस कॉन्फ्रेंस चल रही है। आपको बता दें कि अजीमतर बल्दिया हैदराबाद के हदूद में 74 लाख राय दहिंदे हैं और मर्द 52 लाख से ज्यादा बताए जा रहे हैं और खातून वोटर्स की तादाद 47 लाख से ज्यादा की बताई जा रही है। 21 నవంబర్ నాడు పోలింగ్ స్టేషన్స్ ఫైనల్ లిస్టు పబ్లికేషన్ ఉంటుంది. ఏదైతే మీ మీడియాలో అక్కడక్కడ 9200 చిల్లర పోలింగ్ స్టేషన్స్ మీ డ్రాఫ్ట్ లిస్ట్ అది పోలింగ్ స్టేషన్స్. సో 21 కానీ కరెక్ట్గా ఏ పోలింగ్ స్టేషన్స్ అనేది నియమితంగా తెలియదు. ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను, ఎలక్ట్రోల్స్ కూడా నేను ఇస్తాను డేటా, కానీ ఆ డేటా ఏంటి, అది 13th నాడు ఫైనలైజ్ చేసిన డేటా. ఈ ధర్మిల ఏదైతే మేము సిఇఓ ఆఫీస్ నుంచి 25 సెప్టెంబర్ తీసుకున్న తర్వాత డేటా చాలామంది క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ ఇవన్నీ ఇచ్చి ఉండే అవకాశం ఉంది. అవన్నీ ఏంటంటే ఈరోజు మనము డేట్ ఆఫ్ నోటిఫికేషన్ కాబట్టి నిన్నటి వరకు సాంకేతికంగా వచ్చిన క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ అన్ని ఫైనలైజ్ చేసి మనం పోలింగ్ స్టేషన్ పంపేటప్పుడు మెయిన్ రోల్ ఉంటుంది. ఈ ధర్మిలా వచ్చిన అడిషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ సప్లిమెంట్గా మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్ట్రోల్తోని ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫిగర్స్ కూడా శాంక్టిటీ 100% ఉండదు. యాజ్ ఆన్ టుడే ఉన్న ఫిగర్స్ మాత్రమే మీకు ఇచ్చాను. పోలింగ్ స్టేషన్ ఫిగర్స్ కూడా రిజర్వేషన్ ఎన్నున్నాయి, కొన్ని సెన్సిటివిటీ అవి కూడా నేను ఇస్తాను. బట్ యాజ్ ఆన్ టుడే అనేది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకున్నారు. దిస్ ఈజ్ ఎలక్షన్ షెడ్యూల్. టుడే ఈజ్ ది డేట్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్. అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే మీరు మీడియాలో వాడుతున్న పదాన్ని చెప్పాలంటే నగారా. అంటే వీఆర్ కాలింగ్ ఆఫ్ ది పీపుల్. ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఓటర్స్ ఉన్నారో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ కాలింగ్ అపాన్ దెమ్ దట్ యూ హ్యావ్ టు ఎలక్ట్ యువర్ రిప్రజెంటేటివ్స్. ఇగో షెడ్యూల్ మేము ఇస్తున్నాము, ఈ విధంగా షెడ్యూల్ ఉంటుంది, ఈ విధంగా నామినేషన్ డేట్స్ ఉంటుంటాయి, ఫైనలైజ్ అయ్యే వరకు ఈ రకంగా డేట్స్ ఉన్నాయి, ఈ షెడ్యూల్ మేము ఇస్తున్నాము అని ప్రకటించడము ఎలక్షన్ నోటిఫికేషన్ అంటారు. దీన్నే announcing schedule by the election commission, whether election commission of India or state election commission. సో ఈ రోజు రిలీజ్ చేస్తున్న షెడ్యూల్ ప్రకారము మనకి రేపటి నుంచి నామినేషన్స్ మొదలవుతాయి. రేపు రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే 2 పనులు చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ నోటీస్ బోర్డు మీద ఒక నోటీస్ ఉంటుంది, ఆ నోటీస్ ఒకటి పబ్లిక్ చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో, ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ వారి వారి ఆఫీసుల్లో. అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్ ఏ వార్డుకి అయితే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారో దానికి సంబంధించిన ఎలక్టర్ రోల్ రేపు వారి ఆఫీసులో పబ్లిక్ చేస్తారు. అంటే ఈ రోజు నుంచి నేను నామినేషన్స్ తీసుకుంటానని ఒకటి ఈ షెడ్యూల్ అంతా ఆ నోటీస్లో ఉంటుంది. రెండవది ఆయన వార్డుకి సంబంధించిన ఓటర్ లిస్ట్, ఎవరెవరికైతే ఓటింగ్ అర్హత ఉందో ఆ లిస్టును రిటర్నింగ్ ఆఫీసరు పబ్లిక్ చేస్తారు. ఇది రేపు జరిగిపోతుంది. 18th, 19th, 20th ఈ 3 రోజులు నామినేషన్స్ రిసీవ్ చేసుకునే తేదీలు. రిటర్నింగ్ ఆఫీసర్స్
18, 19, 20 ఈ 3 రోజుల్లో వారు నామినేషన్స్ని రిసీవ్ చేసుకుంటారు. 21న రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో ఈ నామినేషన్స్ని స్క్రూటినీ చేయడం జరుగుతుంది. ప్రతి స్టెప్కి చట్టం ఉంటుంది, రూల్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారంగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ షెడ్యూల్ అంటే ఏంటి? మామూలుగా ఎప్పటి నుంచి రిసీవ్ చేసుకుంటారు నామినేషన్స్, ఎంతవరకు చేసుకుంటారు, స్క్రూటినీ ఏ రోజు చేస్తారు, విత్డ్రాల్ ఏ రోజు చేసుకునే అవకాశం ఉంటుంది, ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎప్పుడు పబ్లిష్ చేస్తారు, డేట్ ఆఫ్ పోల్ ఏంటి, అట్లాగే డేట్ ఆఫ్ కౌంటింగ్ ఏంటి అనేదే ఈ షెడ్యూల్. ఓకే, టుడే వీఆర్ అనౌన్సింగ్ దట్ షెడ్యూల్. తీసేయచ్చా స్లైడ్?